శాశ్వతమైన ప్రేమతో మళ్ళీ ప్రేమిస్తున్నారు యేసు ప్రభువారు. మన కొరకు ఆయన సిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారు అందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభువారు త్వరలో వస్తున్నారు రెండోసారి ఈ లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము దానియేలు గ్రంథంలోని ప్రవచనాల్ని ధ్యానిస్తున్నాం. ఇది 3వ ఎపిసోడ్, దానియేలు గ్రంథ ప్రవచన ధ్యానాలు. మనము ప్రవచనాలు మాత్రమే ధ్యానం చేస్తున్నాం. తక్కిన అధ్యాయాలు జోలికి వెళ్ళట్లేదు ఈసారి. మీకు తెలిసిన రీతిగా దానియేలు గ్రంథం మొత్తం అంతా కూడా ప్రతి అధ్యాయం ప్రతి వచనాన్ని కూడా వివరించి యూట్యూబ్లో ఉంచాం. దానిని మీరు అనేక మంది చూస్తున్నారు కూడా. మరొకసారి జ్ఞాపకం చేసుకోవటానికి ఇప్పుడు దానియేలు గ్రంథ ప్రవచనాలు మాత్రమే ధ్యానిస్తున్నాం. గత 2 ఎపిసోడ్లో దానియేలు గ్రంథం 2వ అధ్యాయం గురించి ధ్యానించాం. ఇప్పటి నుండి దానియేలు గ్రంథం 7వ అధ్యాయాన్ని మనం ప్రారంభిస్తున్నాం. దీనిలో అనేకమైన సాదృశ్య రీతిగా ప్రవచనాల్ని చెప్పారు. వాటిని మనం ప్రార్థనాపూర్వకంగా నేర్చుకోబోతున్నాం. ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యంలో కొనసాగుదాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మమ్మల్ని మా కుటుంబాన్ని మీరు ప్రేమించి మీరు ఇస్తున్న గొప్ప ఆధిక్యతను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. దానియేలు గ్రంథాన్ని ధ్యానించే కృపను మరొకసారి మాకు అనుగ్రహించారు. దీనిలో ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు నేర్చుకొని మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా ఈ కడవరి కాల చివరి దినాల్లో జీవించే కృప అనుగ్రహించవలసిందని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో కూడా తక్కిన అధ్యాయాల్లో కూడా అనేకమైన సాదృశ్య రూపంలో ప్రవచనాలు మనకు చెప్పబడ్డవి. వీటిని ఇంగ్లీష్లో సింబాలిక్ ప్రాఫెసీస్ అంటున్నాం. దీన్నే కొంతమంది బైబిల్ పండితులు అపోకాలిప్టిక్ లిటరేచర్ అంటున్నారు. అపోకాలిప్టిక్ లిటరేచర్ అంటే కొన్ని సూచనలను వాడి, కొన్ని గుర్తులను వాడి, దాని ద్వారా ఒక దేశం గురించి, ఒక రాజు గురించి, ఆ ప్రాంతం గురించి ప్రభు వివరాలు చెప్తారనమాట. దీనిని మనం దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో గమనించాం. ఈ దినాన దానియేలు గ్రంథం 7వ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాం. దీనిలో దానియేలు గారు దర్శనంలో 4 మృగాలను చూచారు. ఈ 4 మృగాలు తర్వాత 10 కొమ్ములు, చిన్న కొమ్ము. వీటన్నిటికీ కూడా బైబిల్ గ్రంథంలో మనకి జవాబు ఉన్నది. ఒక విషయాన్ని కూడా మనం గమనించాలా. దానియేలు గ్రంథంలో ఉన్న ఈ ప్రవచనాల్ని బైబిల్ పండితులు, బైబిల్ గ్రంథాన్ని వివరించేవారు 4 కోణాల్లో రకరకాలుగా చెప్తున్నారు. 4 విభిన్నమైన కోణాలు, అంటే 4 రకాలన్నమాట. మొదటిది హిస్టారికల్ వ్యూ అంటున్నారు, అనగా చారిత్రాత్మకంగా నేర్చుకునే ఆధ్యాత్మిక సత్యాలు. చారిత్రాత్మకంగా అనగా చరిత్ర ద్వారా మనం నేర్చుకోవాలనేది. ఇది ఆదిమ సంఘం నుంచి కూడా విరివిగా వాడబడుతుంది. ఆదిమ సంఘం అనగా అపోస్తలుల కాలం నుంచి కూడా ఈ చారిత్రక కోణంలో ప్రవచనాలు వివరించే విధానం ఆనాటి వాక్య పరిచారకులు వాడారు. రెండవ విధానం ఏమిటంటే దీనిని ప్రెట్రిస్ట్ అంటారు. దీనిని ఆల్కాజార్ అనే వ్యక్తి దీన్ని ప్రారంభించారు. ఆయన ఉద్దేశ ప్రకారంగా దానియేలు గ్రంథంలో మరియు ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రవచనాలన్నీ కూడా, ఈ సాదృశ్యాలు వాడి చెప్పబడిన ప్రవచనాలన్నీ కూడా క్రీస్తు శకం 1వ శతాబ్దంతో అవన్నీ కూడా ముగిసిపోయాయి, అవన్నీ కూడా నెరవేరిపోయాయి. కనుక దానియేలు గ్రంథాన్ని, ప్రకటన గ్రంథాన్ని చదవవలసిన అవసరత లేదు అని ఆయన తేల్చి చెప్పేశారు. 3వ విధానం, 3వ కోణం అనమాట. దీన్ని ఫ్యూచరిస్ట్ అంటున్నారు, అనగా భవిష్యత్తులోనే దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథాలు నెరవేరుతాయి. వారు చెప్పే విధానం ప్రకారంగా దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథం కూడా, దీనిలో ఉన్న ప్రవచనాలన్నీ కూడా, సాదృశ్యాలు వాడిన ప్రవచనాలన్నీ కూడా ఈ లోకం యొక్క ఆఖరు 7 సంవత్సరాల్లోనే నెరవేరుతాయి. కనుక ప్రస్తుతం వీటిని చదవటం, వాటిని వివరించడం ఆ అవసరత మనకు లేదు అన్నట్టుగా వారు చెప్తున్నారు. అది సరికాదు. 4వ విధానం అలెగోరికల్ అంటారు ఇంగ్లీష్లో. అలెగోరికల్ అంటే ప్రతి ప్రవచనాన్ని నుంచి కూడా కొన్ని ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకో అంతే, కానీ ఈ యొక్క సూచనలు, ఈ గుర్తులు
ఒక దేశానికి కానీ, ఒక వ్యక్తికి కానీ, ఒక రాజుకి కానీ ఆపాదించవద్దు. ఈ గుర్తులతో ఏ రాజును, ఏ వ్యక్తిని, ఏ దేశాన్ని, ఏ సంఘాన్ని కూడా పోల్చవద్దు. మనం కొన్ని ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకుంటే చాలు అని మాకు ఈ 4వ కోణంలో చెప్తున్నారు. అనగా మనకి ఏ వివాదాలు వద్దు, కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు నేర్చుకుందాం, అది చాలు మనకి అనేవారు కూడా ఎక్కువ మంది ఉంటున్నారు. అయితే వీటన్నిటిలో ప్రారంభము నుంచి కూడా అమల్లో ఉన్నది, ప్రారంభము నుంచి కూడా క్రైస్తవ విశ్వాసులు వాడిన విధానం హిస్టారికల్ మెథడ్, అనగా చారిత్ర కోణంలో నేర్చుకోవాలా అనే విధానం. కనుక ఈ 4 విధానాల్లో, ఇంగ్లీష్లో స్కూల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అంటున్నారు, ఈ 4 వివరణల్లో కూడా నేను చెప్తున్నది చారిత్రక కోణం. కారణం ఇది ఆది నుంచి ఉన్నది, ఆదిమ సంఘం నుంచి ఉన్నది, దానితో పాటు ఇది బైబిల్ గ్రంథానికి ఎంతో దగ్గరగా ఉన్నది. కనుక ఈ దినాన మనం 7వ అధ్యాయంలో మొదటి 4 వచనాల్ని మనం ధ్యానించబోతున్నాం. గడ్డినే మేసిన సింహము, ద లయన్ దట్ ఎయిట్ ఓన్లీ గ్రాస్. మనకు వెంటనే వచ్చే ప్రశ్న ఏమిటంటే, సింహం గడ్డి తింటుందా అంటే దాని యొక్క వివరాలు మనం నేర్చుకోబోతున్నాం. ఈ సింహం ఎవరికి సాదృశ్యం అనే వివరాలు మనం నేర్చుకోబోతున్నాం. ఇది సాదృశ్య రూపంలో చెప్పబడిన ప్రవచనాలు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం గమనించినట్లయితే, దానియేలు గారికి ఒక దర్శనం వచ్చింది. ప్రభువారు కలల ద్వారా, దర్శనాల ద్వారా మాట్లాడతారు. ఈ దర్శనము అప్పటి రాజైన బెల్షాజరు మొదటి సంవత్సరం. ఆ సంవత్సరం బైబిల్ పండితుల ప్రకారంగా క్రీస్తు పూర్వం 550వ సంవత్సరం, 550 BC. అప్పుడు వచ్చింది దర్శనం ఆయనకి. ఏం చూశారు దర్శనంలో, ఆ కళలో ఏం చూశారు దానియేలు గారు అనగా, ఆయనకి పెద్ద పెద్ద కెరటాలతో పొంగిపోతున్న సముద్రం కనిపించింది. ఆ సముద్రంలో అల్లకొల్లోలం అయిపోతున్నట్లుగా బలమైన తుఫాను, బలమైన వాయువు వేస్తుంది. దానిలోంచి 4 మృగాలు బయటకు వచ్చాయి. వాటిని చూచారు దానియేలు గారు. ఆశ్చర్యమైపోయింది. ఈ విషయాలు దానియేలు గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనంలో మనం గమనిస్తున్నాం. ప్రియ సోదరి సోదరులారా, మనం ఈ సాదృశ్యాలు నేర్చుకోవాలా, ఆ సాదృశ్యాలు వెనుక ఉన్న అర్థాన్ని నేర్చుకోవాలా. దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథాల్లో, దానియేలు గ్రంథంలోను ప్రకటన గ్రంథంలోను నీరు దేనికి సాదృశ్యం అనగా, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనంలో, యోహాను నీవు చూస్తున్న నీరు ప్రజలకు, అనేక దేశాలకు, రకరకాల భాషలకు సాదృశ్యం అని ప్రభువే చెప్పారు. కనుక మనము సముద్రం అంటే ఎక్కువ నీరుండేది అనగా మనం నేర్చుకుంటున్న ఆధ్యాత్మిక విషయం ఏంటంటే, ఎక్కువ మంది ప్రజలు, నీరు ప్రజలకు, దేశాలకు సాదృశ్యం. ఎక్కువ మంది ప్రజలున్న, ఎక్కువ మంది ప్రజలు అనగా జనసాంద్రత గల ప్రాంతం, అది నీటికి సాదృశ్యం. మరి బలమైన తుఫాను, బలమైన గాలి దేనికి సాదృశ్యం అనగా దానికి కూడా వివరాలు ఉన్నాయి మనకి. బైబిల్ గ్రంథంలో వాడబడిన ఈ సాదృశ్యాలన్నిటికి కూడా బైబిల్ గ్రంథంలోనే జవాబులు ఉన్నాయి మనకి. బలమైన వాయువు, బలమైన గాలి, దాన్ని తుఫాన్ అంటున్నాం. దేనికి సాదృశ్యం అంటే యుద్ధానికి సాదృశ్యం. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 32, 33 వచనాలు. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 32వ వచనం, 33వ వచనం గమనించినట్లయితే, ఈ యొక్క జనము నుండి జనమునకు అనగా జనము నుండి జనమునకు అంటే ప్రజల మధ్య కీడు వ్యాపించుచున్నది అనగా జనాలకి అనగా ప్రజలకు కీడు వస్తుంది. ఇది ఎంతవరకు, ఇది భూమి అంతటా కూడా ఈ యొక్క సంక్షోభం, ఈ సమస్య వస్తుంది. ఈ యొక్క తుఫాను రాబోతుంది. తుఫాను వచ్చినప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియను. ఎక్కువ నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలుగుతుంది. కనుక బలమైన వాయువు, బలమైన గాలి, దాన్ని తుఫాన్ అంటున్నాం మనం. అది యుద్ధానికి సాదృశ్యం. ఈ భూమి మీద యుద్ధం జరగబోతుంది. ప్రియ సోదరి సోదరులారా, దానియేలు గారికి ఈ యొక్క దర్శనంలో ఆ బలమైన తుఫాన్లో పెద్ద పెద్ద కెరటాలు, ఒక కెరటాన్ని ఒక కొరటం, పెద్ద పెద్ద కెరటాలు వచ్చేస్తున్నాయి సముద్రంలో. వాటిలో నుంచి 4 మృగాలు బయటకు వచ్చాయి. 4 మృగాలు బయటకు వచ్చేవి. ఆ 4 మృగాలు కూడా 4 రాజ్యాలకు సాదృశ్యం. మొదటిది, ఆ 4 మృగాల్లో మొదటి మృగం సింహము. సింహము దేనికి సాదృశ్యం అని మనం గమనించినట్లయితే, ఈ విషయాన్ని మనం దానియేలు గ్రంథం 7వ అధ్యాయం మనం 4వ వచనం నుంచి గమనిస్తున్నాం. సింహం, దానికి రెక్కలు కూడా ఉన్నవి. రెక్కలు గల సింహం. ఎక్కడైనా సరే సింహానికి రెక్కలు ఉంటాయా?
సామాన్యంగా ఉండే ఏ సింహానికి ఎక్కడ కూడా లోకంలో రెక్కలు లేవు. ఈ సింహానికి రెక్కలు ఉన్నాయి. అంటే ఇది వాస్తవంగా లోకంలో ఉన్న సింహము గురించి కాదు, వాస్తవంగా లోకంలో ఉన్న సింహాల గురించి కాదు ఈ ప్రస్తావన. ఇది ఒక రాజ్యానికి సాదృశ్యం. దానికి రెక్కలు ఉన్నాయి కనుక ఇది సాధారణమైన సింహం కాదు, అసాధారణమైన సింహం. అనగా దీన్ని మనం ఆధ్యాత్మిక సాదృశ్యంగా నేర్చుకోవాలన్నమాట. మనందరికీ తెలిసిన రీతిగా సింహము అడవంతటికి కూడా రాజు కనుక ఈ యొక్క సాదృశ్యంగా వాడబడిన సింహం కూడా భూమంతటికి కూడా రాజు, భూమంతటికి కూడా రాజును సూచిస్తుంది. ఎవరు ఆ రాజు? ఈ భూమంతటి కూడా పరిపాలించిన రాజు ఎవరు అని ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే బైబిల్ గ్రంథం దాని గురించి మనకి ఎంతో విపులంగా చెప్తుంది. బైబిల్ గ్రంథం దీని గురించి ఎంతో మనకి విపులంగా బోధిస్తుంది. ప్రియ సోదరి సోదరులారా, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనంలో ఈ యొక్క సింహమును గురించిన ఆ సాదృశ్యం, ఆ మర్మాన్ని మనకు వివరిస్తుంది బైబిల్ గ్రంథం. కనుక దానియేలు గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో వాడబడిన ఈ చిహ్నాలు, ఈ గుర్తులు, ఈ మర్మాలు మనకి బైబిల్ గ్రంథాన్ని చదివినట్లయితే దాని వివరాలు మనకు తెలుస్తాయి. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం గమనించినట్లయితే పొదలలో నుండి సింహము బయలు వెడులుచున్నది. పొదల్లో నుంచి వస్తుంది ఆ సింహం. జనముల వినాశకుడు, జనాలందరినీ కూడా, ప్రజలందరినీ కూడా వినాశనం చేసేవాడు, మట్టు పెట్టేసేవాడు, నాశనం చేసేవాడు బయలుదేరెను. చివరి భాగాన్ని చూడండి, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనంలో నీ దేశమును, ఎవరి దేశం? దానియేలు గారి దేశం. నీ దేశమును, ఎవరి దేశం ఇది? ఇర్మియా ప్రవక్త దేశం. ఏ దేశం అది? యూదా దేశమును నాశనము చేయుటకు బయలుదేరెను. అనగా నీ దేశాన్ని, ఇర్మియా ప్రవక్త నీ దేశాన్ని నాశనం చేయుటకు బయలుదేరి వచ్చాడు. మనం చరిత్రలో ఒక్కసారి గమనించినట్లయితే ఎవరు యూదా దేశాన్ని సమూలంగా నాశనం చేసి వారి యొక్క రాజధాని అయిన యెరూషలేముని కాల్చివేసి నాశనం చేశారు అని ఒక్కసారి మనం చరిత్రను పరిశీలించినట్లయితే తప్పకుండా మనకు దానికి వెంటనే జవాబు వస్తుంది. ఏ రాజుగారు యూదా దేశం అంతటిని కూడా నాశనం చేసేశారు, యెరూషలేము నగరాన్ని కాల్చివేశారు, దాన్ని ఒక శ్మశానంలాగా చేసేశారు. ఆ చేసిన రాజుగారు బబులోను రాజు అయిన నెబుకద్నెజరు రాజుగారు. చరిత్ర ప్రకారంగా క్రీస్తుపూర్వం 586వ సంవత్సరం జూలై 19వ తారీఖున బబులోను సైనికులు యెరూషలేములో ప్రవేశించి దానికి నిప్పు పెట్టి మొత్తం అంతటిని కూడా యెరూషలేము నగరాన్ని కాల్చివేసి దేవుని ఆలయాన్ని కూడా, దేవుని మందిరాన్ని కూడా కాల్చివేసి దానిలో ఉన్న విలువైన బంగారు వెండి వస్తువులన్నీ కూడా బబులోను తీసుకెళ్ళిపోయారు. కనుక ఈ యొక్క సింహము సాదృశ్యంగా ఎవరికి పోల్చబడ్డది? నెబుకద్నెజరు రాజు గారికి. కారణం సింహం ఏ రీతిగా అడవంతటికి కూడా రాజో, నెబుకద్నెజరు గారు ఆ దినాల్లో లోకమంతటికి కూడా రాజు. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనంలో ప్రభు ఈ విధంగా అంటున్నారు యూదులతోటి. యెహోవా ఈ విధంగా సెలవిస్తున్నారు, ఏమని? మీరు నా మాటలు వినలేదు కనుక. యూదులు, వారిని ఇశ్రాయేలీయులు అని కూడా అంటున్నాం, వారు యెహోవా మాటలు అనగా వారి యొక్క దేవుని మాటలు వినలేదు కనుక ప్రభు ఏం చేస్తున్నారు? నా సేవకుడైన నెబుకద్నెజరును నేను పంపిస్తున్నాను. ఆయన వస్తున్నాడు. దేనికి? యూదా దేశం అంతటిని కూడా నాశనం చేసేయడానికి వస్తున్నాడు. ఇర్మియా ప్రవక్త గారు ముందుగానే 40 సంవత్సరాల నుంచి ప్రతి దినం కూడా చెప్తూనే ఉన్నారు, బబులోనీయులు వస్తారు, మీరు మారు మనసు పొందకపోయినట్లయితే, మీ పాపాలు విడిచిపెట్టకపోయినట్లయితే, మీరు చేస్తున్న దారుణాలు మానకపోయినట్లయితే, మీరు దేవుని ఆజ్ఞలను పాటించకపోయినట్లయితే, మీరు దేవుని యొక్క విశ్రాంతి దినాన్ని కాపాడకపోయినట్లయితే ఈ పట్టణం అంతా కూడా కాల్చబడతాది, దేవుని యొక్క మందిరం కూడా కాల్చబడతాది, యెరూషలేము అంతా కూడా ఒక శ్మశానంలాగా అయిపోతుంది అని 40 సంవత్సరాలు చెప్పారు. ప్రతి దినం కూడా 40 సంవత్సరాల పాటు ఆయన హెచ్చరిక చేస్తూనే ఉన్నారు. ప్రజలు పట్టించుకోలేదు, దేవుని మాటలు వినలేదు, దేవునికి లోబడలేదు. కనుకనే దేవుడు బబులోను రాజు అయిన నెబుకద్నెజరును ఆయన యొక్క సైన్యాన్ని అనుమతించారు. వారు వచ్చి యెరూషలేమును ముట్టడించి యెరూషలేము నగరంలో ప్రవేశించి దానికి నిప్పు పెట్టి
పూర్తిగా కాల్చివేశారు. ఆ దినాల్లో వారికి యెరూషలేము మందిరంలో దొరికిన బంగారు, వెండి అవన్నీ కూడా పాత్రలన్నీ తీసుకుని వెళ్ళిపోయారు. ఎన్ని? ఏకంగా 5400 రకరకాల వెండి బంగారు పాత్రలు అవన్నీ కూడా బబులోను తీసుకువెళ్ళిపోయారు. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా, బబులోను నగరం ఆ దినాల్లో ప్రపంచం అంతట్లో కూడా సుందరమైన నగరం, ప్రపంచం అంతట్లో కూడా పెద్ద నగరం. ఆ దినాల్లో చరిత్రకారులు మనకు చెప్పేది ఏమిటంటే, క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో 2 లక్షలకు పైగా ప్రజలు నివసిస్తున్న పెద్ద నగరం. అంత పెద్ద నగరం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఆ దినాల్లో అంత జనసాంద్రత ఎక్కడా లేదు, ఏ నగరంలో కూడా లేదు. ఆ దినాల్లో అంత పెద్ద నగరం, అంత సుందరమైన నగరం. అయితే ఆ సుందరమైన నగరం బబులోను, దానికి చరిత్రకారులు చెప్పేది 8 గేట్లు ఉన్నాయి ఏకంగా. దానికి ప్రాముఖ్యమైన ప్రధాన ద్వారం, ప్రధానమైన గేటును ఇస్టార్ గేట్ అంటారు. అక్కడ చరిత్రకారులు మనకు చెప్పేది ఏంటంటే, ఆ గేట్లో మనం ప్రవేశిస్తే ఆ గేటు వద్ద నుంచి వారి యొక్క ప్రధాన ఆలయం వరకు కూడా రోడ్డంతా కూడా పాలరాయితో వేసేశారు. రాజుగారికి లోటు ఏమిటి? ప్రపంచం అంతటిని పరిపాలిస్తున్నారు కనుక పాలరాయితో వేయించేశారు. రోడ్డుకు ఆ ప్రక్కన ఈ ప్రక్కన కూడా సింహాల విగ్రహాలను చేయించి పెట్టారు. సింహాలు, ఎన్ని సింహాలు అనగా చరిత్రకారులు 120 సింహాలు. ఆ ప్రక్కన 60, కుడి ప్రక్కన 60, ఎడమ ప్రక్కన 60, రోడ్డు ప్రక్కన అవి సింహాలు. కనుక ఏ వ్యక్తి అయినా సరే బబులోను నగరానికి వచ్చి గేట్లు అడుగుపెట్టినట్లయితే మొట్టమొదటి వారికి కనిపించేది ఆ సింహాల విగ్రహాలు, సింహాల విగ్రహాలు. మరొక విషయం కూడా చరిత్రకారులు చెప్తున్నారు, రాజుగారికి సింహం అంటే చాలా ఇష్టం. కనుకనే ఆ బబులోను చుట్టూ కూడా కోట గోడ కట్టించేశారు. హెరోడోటస్ అనే గ్రీకు చరిత్రకారుడు ఈ విధంగా రాశారు, ఈ బబులోను గోడలు 300 అడుగులు ఎత్తు, 80 అడుగులు వెడల్పు అని రాశారు. 300 అడుగులు ఎత్తున్న కోట గోడ. ఆ గోడ దానిని ఎల్లో కలర్ బ్రిక్స్ అంటున్నాం, అంటే పసుపు రంగులో ఉన్న ఇటుకలతో కట్టించారు. దాని మీద ఆ గోడంతా కూడా సింహాల బొమ్మలు వేయించారని చరిత్రకారులు చెప్తున్నారు. కనుక ఈ విషయాన్ని మనం గుర్తించాలా. ప్రియ సోదరి సోదరులారా, మనందరికీ తెలిసిన రీతిగా మన దేశానికి పక్షి నెమలి, మన దేశపు మృగము పులి. అలాగే బబులోను నగరానికి, బబులోను దేశానికి, వారికి సింహము వారి జాతీయ మృగం, వారికి జాతీయ మృగం. కనుక దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో 3-4 వచనాలు గమనించినట్లయితే, రెక్కలు గల సింహం ఎవరికి సాదృశ్యం? ఆ బబులోను రాజ్యానికి, ఆ బబులోను రాజ్యాన్ని పరిపాలించిన నెబుకద్నెజరు గారికి సాదృశ్యం. దానికి ఉన్న రెక్కలు ఎలాంటి రెక్కలు? గ్రద్దకున్న రెక్కలు. పక్షిరాజు అంటున్నాం కదా, ఈగలు అంటున్నాం ఇంగ్లీష్లో. ఆ పక్షిరాజు రెక్కల్లాగా బలమైన రెక్కలు. అన్ని పక్షుల కంటే ఎత్తుగా, ఎక్కువ స్పీడ్గా, ఎక్కువ వేగంగా ఎగరగలిగింది పక్షిరాజు, గ్రద్ద. ఈ యొక్క సింహానికి గ్రద్ద రెక్కల వంటి రెక్కలు ఉన్నాయి. దాని సాదృశ్యం ఏమిటి? నెబుకద్నెజరు గారు ఈ లోకమంతా కూడా ఎంతో స్పీడ్గా, ఎంతో వేగంగా ఆయన సైన్యంతో వెళ్ళి తక్కువ కాలంలోనే లోకమంతటినీ కూడా జయించేశాడు. ఆయన చిన్న వయసులోనే లోకమంతటిని కూడా జయించేశాడు. ఇక జయించడానికి ఇక మిగిలిన ఈ దేశం ఏదీ లేదు. అన్ని దేశాలని కూడా జయించేసి వారి దగ్గర ఉన్న బంగారం అంతా పట్టుకొచ్చి బబులోను నగరంలో పెట్టేశారు. కనుకనే ఆ దినాల్లో లోకమంతా ఉన్న బంగారం కంటే కూడా బబులోను నగరంలోనే ఎక్కువ బంగారం ఉండేదని చరిత్రకారులు చెప్తున్నారు. కనుకనే ఆయన ధనాన్ని అందరికీ చూపించడానికి ఎంతో గర్వంతో ఆ బబులోను నగరం వెలుపల పెద్ద బంగారు విగ్రహం, 90 అడుగులు ఎత్తు, 9 అడుగులు వెడల్పు, అంతా బంగారమే. అంత పెద్ద విగ్రహాన్ని, ప్రతిమని చేయించారు ఆయన. ఇక లోకమంతటిని జయించారు కనుక ఎంతో గర్వించాడు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలా. మనకున్న అందాన్ని బట్టి, మనకున్న చదువుని బట్టి, మనకున్న పదవిని బట్టి, మనకున్న పలుకుబడిని బట్టి నీవు గర్విస్తున్నావా ప్రియ సోదరి సోదరుడా? ఇవన్నీ ఎవరిచ్చారు? మనకి దేవుడిచ్చారు. ఈ రాజ్యాన్ని నెబుకద్నెజరు రాజు గారికి ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. ఆ విషయాన్ని దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో దానియేలు గారు ఎంతో విపులంగా చెప్పారు. మరొకసారి మీకు సమయం ఉన్నప్పుడు దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 34 నుంచి
45 వరకున్న వాక్య భాగాన్ని గమనించినట్లయితే, రాజా, ఆ దేవాతి దేవుడు మీకు ఇచ్చారు ఈ రాజ్యాన్ని, సమస్తాన్ని మీ చేతికి అప్పగించారు అని దేవుడిచ్చారని చెప్పాడు. అయితే ఈయన మాత్రం నా సొంత శక్తి అన్నట్టుగా గర్వించాడు. ప్రియ సోదరి సోదరుడా, మనం కూడా మనకు కలిగినది దేనిని బట్టి కూడా గర్వించకుండా దేవుని స్తుతించాలా. ఒక్కసారి దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఉన్న ఆ విగ్రహము, 7వ అధ్యాయంలో ఉన్న 4 మృగాలు, వాటికి ఒక పోలిక, కంపారిజన్ అంటున్నాం ఇంగ్లీష్లో, అది వేయబడ్డాది. ఈ యొక్క 4 మృగాలు 7వ అధ్యాయంలో, 2వ అధ్యాయంలో 4 రకాల లోహాలు, 4 రకాల లోహాలు మనం చూసినట్లయితే, మొదటి మృగం సింహం, రెక్కలతో ఉన్న సింహం. అది 2వ అధ్యాయంలో తల, బంగారపు తల. ఇది బబులోనుకు సాదృశ్యం. మనం నేర్చుకున్నాం కదా, సింహం బబులోనుకు సాదృశ్యం, బబులోను రాజ్యానికి. ఆ బబులోను రాజ్యాధిపతి అయిన రాజుగారైన నెబుకద్నెజరు గారికి దానియేలు గారు చెప్పారు, రాజా, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనం నుంచి, ఈ బంగారు శిరస్సు మీకు సాదృశ్యం అన్నారు. ప్రియ సోదరి సోదరులారా, మనం గమనించినట్లయితే తప్పకుండా ఈ యొక్క పోలిక చాలా చక్కగా ఉన్నది. అనగా 2వ అధ్యాయంలో ఈ 4 సామ్రాజ్యాలు ఒకదాని తర్వాత ఒకటి ఈ భూమంతటిని కూడా పరిపాలించాయి. వాటి యొక్క విలువను గురించి 2వ అధ్యాయంలో చెప్పబడ్డది. 7వ అధ్యాయంలో అదే రాజ్యాలు, మొదటిది బబులోను సామ్రాజ్యం, 2వది మాదీ పారసీకులు సామ్రాజ్యం, 3వది గ్రీకుల సామ్రాజ్యం, 4వది రోమా సామ్రాజ్యం. ఈ 4 సామ్రాజ్యాలు కూడా ఒకరి తర్వాత ఒకరు లోకమంతటిని కూడా పరిపాలించారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, వీటిని మనం గమనించినట్లయితే వీటన్నిటిని గురించి కూడా మనం విపులంగా నేర్చుకోబోతున్నాం. ఒక్కొక్క మృగం గురించి 7వ అధ్యాయంలో. ఇది మొదటి మృగం రెక్కల గల సింహాన్ని గురించి నేర్చుకుంటున్నాం. దానియేలు గారు ఈ యొక్క దర్శనాన్ని చూసినప్పుడు 7వ అధ్యాయంలో 4 రకాల మృగాలు, ఆ దర్శనం ఆయనకు అర్థం కాలేదు. ఈ యొక్క మృగాలు ఎవరికి సాదృశ్యం అనే అనుమానం ఆయనకు వచ్చి, ఆయన ఎంతో మనసులో ఆలోచిస్తున్నప్పుడు గాబ్రియేలు దూత ఈ వివరణ ఇచ్చారు. ఏ వివరణ? దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనంలో, దానియేలు, నీవు చూచిన 4 మృగాలు 4 రాజ్యాలు అని చెప్పారు. ఇంక దానికంటే మనకు కావాల్సింది ఏముంది? ఎంతో విపులంగా 4 మృగాలు 4 రాజ్యాలు కనుక మొదటి మృగం మొదటి రాజ్యం, ఈ ప్రపంచం అంతటిని కూడా పరిపాలించిన మొట్టమొదటి రాజ్యం, దాన్ని మనం సామ్రాజ్యం అంటున్నాం. అది బబులోను సామ్రాజ్యం అని చరిత్ర మనకు చెప్తుంది. కనుక రెక్కలు గల సింహం బబులోను సామ్రాజ్యం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు భూమంతటిని పరిపాలించిందంటే చరిత్రకారులు మనకి దానికి జవాబు ఎంత చక్కగా చెప్తున్నారు. క్రీస్తుపూర్వం 605వ సంవత్సరం నుంచి క్రీస్తుపూర్వం 539వ సంవత్సరం వరకు బబులోను సామ్రాజ్యం లోకమంతటిని కూడా పరిపాలించింది. దాని తర్వాత 2వ రాజ్యం. వాటి వివరాలు వచ్చే కార్యక్రమంలో కూడా మనం నేర్చుకోబోతున్నాం. రాజు అయిన నెబుకద్నెజరు, లోకమంతటిని కూడా పరిపాలిస్తున్నాను నేను, లోకమంతటిని జయించేశాను అని ఎంతో గర్వించాడు ఆయన. దానియేలు గారు ముందుగానే హెచ్చరించారు, రాజా, నీకు దేవుడిచ్చారు ఈ అవకాశాన్ని, నీవు గర్వించవద్దు అని చెప్పినప్పటికీ ఆయన పట్టించుకోలేదు. మనం కూడా అదే చేస్తున్నామా ప్రియ సోదరి సోదరులారా? మనకున్న వాటిని బట్టి మనం గర్విస్తున్నామా? దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనంలో, ఈ యొక్క మహాబబులోను నేను నా ఘనత కొరకు నా శక్తితో నేను కట్టించానన్నాడు. అంతా కూడా నేను కట్టించాను నా ఘనత కొరకు నా శక్తితో అన్నాడు. కానీ దేవుడు నాకు ఇచ్చారు అవకాశాన్ని అన్నది ఒక్క మాట కూడా చెప్పలేదు. దానియేలు గారు చెప్పారు 2వ అధ్యాయంలో, రాజా, దేవుడు పరలోకంలో ఉన్న దేవుడు ఇచ్చారు ఈ అవకాశాన్ని మీకు అన్నప్పటికీ ఆయన దాన్ని పట్టించుకోలేదు. ప్రియ సోదరి సోదరుడా, మనకు కలిగిన ప్రతి అవకాశాన్ని, ప్రతి ఒక్క దీవెన దేవుని దగ్గర నుంచి వచ్చిందని గుర్తిస్తున్నామా? దేవునికి స్తుతులు చెల్లిస్తున్నామా? దేవునికి మహిమ చెల్లిస్తున్నామా? ఆయన ఎంతో గర్వించాడు కనుక దానియేలు గారు ముందుగానే హెచ్చరించారు, నీ గర్వాన్ని విడిచిపెట్టి నువ్వు మారు మనసు పొందకపోయినట్లయితే, నువ్వు తగ్గించుకోకపోయినట్లయితే, నువ్వు తగ్గించుకోకపోయినట్లయితే రాజా 7 సంవత్సరాల పాటు పశువు గడ్డి మేసినట్టు నువ్వు గడ్డి మేస్తావని దానియేలు గారు ముందుగానే హెచ్చరించారు. ఆయన దాన్ని పట్టించుకోలేదు. కనుక ఏం జరిగిందో మనందరికీ తెలుసు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 33వ వచనంలో ఆయనే చెప్పారు. తర్వాత నెబుకద్నెజరు రాజుగారే చెప్పారు, ఆయన 7 సంవత్సరాల పాటు పశువు తిన్నట్టు గడ్డినే తిన్నాడు, ఆహారాన్ని తినలేదు, మంచినీరు త్రాగలేదు. పశువుల్లాగే ఆ మురికి నీరు ఎక్కడ దొరికితే అక్కడే అదే త్రాగాడు. అనగా 7 సంవత్సరాల పాటు పిచ్చి పెట్టేసి
పశువులాగే ప్రవర్తించాడు. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా, గర్వించిన ఆ మహారాజు పశువులే గడ్డి తినవలసి వచ్చింది. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ ఆధ్యాత్మిక పాఠాన్ని మనం నేర్చుకుని దేని విషయంలో కూడా మనం గర్వించవద్దు. దేని విషయంలో గర్వించాలా అంటే మన దేవుని విషయంలో, ఆయన మనకిచ్చిన రక్షణ విషయంలో దేవునికి స్తుతులు చెల్లిస్తూ దేవునిని బట్టే మనం గర్వించాలా. అంతేకాని ఈ లోకంలో మనకి ఏది ఉన్నప్పటికీ దానిని బట్టి మనం గర్వించకూడదు. నెబుకద్నెజరు గారికి 7 సంవత్సరాల శిక్ష వేశారు ప్రభు. 7 సంవత్సరాల పాటు ప్రతిదినం కూడా గడ్డినే తిన్నాడు ఆయన. తర్వాత దేవుని తట్టు తిరిగాడు. ఎప్పుడైతే దేవుని తట్టు తిరిగాడో ఆయనకున్న ఆ వ్యాధి, ఆ పిచ్చి అంతా కూడా తగ్గిపోయింది. దీన్ని ఇంగ్లీష్లో మ్యాన్ వుల్ఫ్ సిండ్రోమ్ అంటున్నారు. మ్యాన్ వుల్ఫ్ సిండ్రోమ్ అనే వ్యాధి అనమాట. మెంటల్ సిక్నెస్ అంటున్నారు ఇంగ్లీష్లో. అనగా ఇది ఒక మానసిక వ్యాధి అనమాట. ఆ మానసిక వ్యాధి వచ్చిన వారు, మానసిక రోగం వచ్చిన వారు పశువులాగా ప్రవర్తిస్తూ గడ్డినే మేస్తారని ఈనాటి ఆధునిక వైద్య శాస్త్రంలో కూడా దీనికి కొన్ని ఆధారాలు కనిపిస్తున్నాయి మనకి. ప్రియ సోదరి సోదరులారా, ఎప్పుడైతే దేవుని తట్టు తిరిగాడో ఆయన పూర్తిగా స్వస్థత పడిపోయాడు. ఆయనకు మారు మనసు వచ్చింది. దానియేలు గ్రంథం 4:36 మరలా నేను నా సింహాసనం మీద కూర్చుని పాలన చేశాను. ఇది వరకున్న మహిమ కంటే ఎక్కువ మహిమ, ఎక్కువ ఘనత నాకు ఇవ్వబడ్డది. ఎప్పుడు దేవుని తట్టు తిరిగాడు కనుక. 4వ అధ్యాయం, దానియేలు గ్రంథం 4వ అధ్యాయాన్ని నెబుకద్నెజరు గారు 7 సంవత్సరాలు గడ్డి తిన్న తర్వాత, ఆయనకు స్వస్థత వచ్చిన తర్వాత, దేవుని తెలుసుకున్న తర్వాత, మారు మనసు పొందిన తర్వాత ఆయన రాసిన సాక్ష్యము. కనుకనే దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో 4వ వచనం గమనించినట్లయితే దానిలో ఆ సింహం యొక్క రెక్కలు విరగొట్టబడ్డాయి. ఆ సింహం మనిషి వెళ్ళి నిలబడ్డాది. ఆ సింహానికి మానవ హృదయం ఇవ్వబడ్డాది అని చెప్పబడ్డాది. అనగా ఆయన మారు మనసు పొందక ముందు సింహం వలె గర్జిస్తూ ఆయన సింహం వలె ప్రవర్తించాడు. తర్వాత ఆయన దేవుని తట్టు తిరిగిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత మానవ హృదయం అంటే ఎంతో జాలితో, ప్రేమతో, ఆయన మానవత్వంతో పాలన చేసి ఆయన వృద్ధాప్యంలో మరణించారు. విశ్వాసిగా మరణించాడు. కనుక ఈ ఆధ్యాత్మిక సత్యాలు 7వ అధ్యాయంలో మనం నేర్చుకుంటున్నాం. రెక్కలు గల సింహం. చూచారా, ఒక్క ఆ యొక్క సాదృశ్యం, రెక్కలు గల సింహం, దాని రెక్కలు విరగొట్టబడ్డాయి, దానికి మానవుల హృదయం వంటి హృదయం ఇవ్వబడ్డది అనే ఒక్క సాదృశ్యం, ఒక్క ఫోటో అనమాట. అంటే ఒక్క చిత్రం. కనుకనే ఇంగ్లీష్లో ఒక సామెత ఉన్నది, 1 picture can speak more than 1,000 words. అంటే ఒక్క బొమ్మ 1000 మాటల కంటే కూడా ఎంతో బలమైనది, అంత అర్థాన్ని ఇవ్వగలదన్నమాట. దీని ద్వారా ప్రభు బోధించారు. దీని ద్వారా మనం నేర్చుకుంటున్న ఆధ్యాత్మిక సత్యం ఏమిటి? మనకి ఏదన్నప్పటికీ గర్వించవద్దు. ఇతరుల్ని ప్రేమతో, జాలితో మనం చూడాలి. నిన్ను వలే నీ పొరుగు వాణ్ణి ప్రేమించమని ప్రభు చెప్పారు. అది మనం పాటించాలి దేవుని బిడ్డలుగా. బబులోను సామ్రాజ్యం 66 సంవత్సరాలు మాత్రమే ప్రపంచం అంతటిని కూడా పరిపాలించింది. తర్వాత కనుమరుగైపోయింది, ఇక లేనే లేదు. కానీ యేసుక్రీస్తు రాజ్యం త్వరలో స్థాపించబడుతుంది. అది కలకాలం కూడా నిలుస్తుంది. యేసు ప్రభువారు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఎల్లకాలం కూడా పాలన చేస్తారు. ఆ రాజ్యంలో వ్యాధులు, బాధలు, దుఃఖము, మరణము ఉండనే ఉండవు. కలకాలం మనం జీవిస్తాం దేవదూతల వలె. అటువంటి రాజ్యం కావాలని కోరుకుంటున్నావా ప్రియ సోదరి సోదరుడా? అలా చేసినట్లయితే ప్రభు మనల్ని దీవిస్తారు. ప్రభు రెండోసారి త్వరగా వస్తున్నారు. ఆయన రాజ్యంలో మనం ఎత్తబడతాం. అది నీకు కావాలని కోరుకున్నట్లయితే నాతో ఏకీవించండి, ప్రార్థించి దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో నా మొదటి మృగము, రెక్కలు గల సింహం యొక్క వర్తమానాన్ని ముగిస్తున్నాను. వచ్చే వర్తమానంలో తక్కిన మృగాల గురించి నేర్చుకోబోతున్నాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, ఈ ఆధ్యాత్మిక సత్యాలు మేము నేర్చుకున్నాం. మేము దేనిని బట్టి కూడా ఈ లోకంలో గర్వించకుండా మీకు లోబడి మమ్మల్ని మేము తగ్గించుకొని ఇతరులు ప్రేమించి ఇతరులకు మేలుకరంగా, సహకారంగా, ఇతరులకు దీవెనకరంగా జీవించే ఆ కృప ఇక్కడ వరకాల చివరి దినాల్లో మాకు అనుగ్రహించమని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వారిని ఆశీర్వదించండి. ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారిని ప్రత్యేకంగా దీవించమని యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్య ముందు కొనసాగటానికి మీరు కూడా పాలిభాగస్తులు అవ్వండి. తెర మీద వచ్చే నంబర్కు నన్ను సంప్రదించినట్లయితే వివరాలు మీకు అందిస్తాను. మీరు సహకరించండి. ఎటువంటి ప్రార్థన అవసరత ఉన్నప్పటికీ ఆ ప్రార్థన అవసరత నాతో పంచుకున్నట్లయితే తెర మీద వచ్చే నంబర్కు ప్రతి సాయంత్రం కూడా మనకు విజ్ఞాపన ప్రార్థన బృందం ఉన్నది. ప్రార్థిస్తున్నాం.
అనేకమైన జవాబులు ప్రభు ఇస్తున్నారు. ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. వచ్చే కార్యక్రమంలో తక్కిన మృగాల గురించి మరికొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. గాడ్ బ్లెస్ యూ.